Assalamualaikum and a very big hello to my YouTube family. Welcome back to my channel Frolic Tabassu. So Narandaru, I hope you all are doing great. And Arbaz Aman was feeling really very bored and వాళ్ళకి బయట ఎక్కడైనా లంచ్ చేయాలని ఉండే, especially to have mandi. So మేము ఇక్కడ పిస్తా హౌస్కి వచ్చాము. పిస్తా హౌస్ మంది తినడానికి. Assalamu alaikum Reshma aunty. Walaikum assalam. So here's Reshma aunty and Assalamu alaikum Arbaz. Akkada Aman and Mehboob bhai unnaru. We are waiting for the order. Interiors chala baagunnadi. Arbaz bhaiya, soup parenti? Normal soup. So mandi tine mundu soup first vallu soup istaru. Chalo bismillah. I'm missing Prince badly. Prince actually వాళ్ళ మామ మామీ అర్హాన్తో షాపింగ్కి బయటికి వెళ్ళాడు. నాతో రమ్మంటే నేను రానని చెప్పాడు. సో అందుకే I didn't force him. But now Prince, I'm missing you if you are watching this vlog. Arbaz bhaiya, what is this? This is we call hummus. దీని కిందనే పెట్టి ఇచ్చారు బ్రెడ్. మా వాడేమో ఆటాకి చేసాను నెయ్యి సేమ్ కచ్చా ఏదైతే తింటున్నాడు. ట్రై చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ రేష్మా ఆంటీ ప్లీజ్ నెక్స్ట్ మీరు మంది ట్రై చేయరా? నాకు మంది రైస్ చాలా ఇష్టం. నేను చికెన్ మటన్ పీసెస్ తినను కానీ రైస్ ఇష్టం. ఎలా ఉంది? ఓకే, టమాటా చట్నీ. ఇంట్లో టమాటా చట్నీ చేస్తే ఊరుకుంటారా? ఏముంటుంది అప్పుడు? అప్పుడు నుంచి ఈ చట్నీ చూసి అబ్బా అసలు ఎంత టేస్టీ ఉంది అది ఇది అంటున్నారు. ఇంట్లో కూడా చేస్తారు కదా టమాటా చట్నీ, అలాగే ఉంది కదా. రేష్మాంటి సర్వ్ చేస్తున్నారు. చలో బిస్మిల్లా చేద్దాం. అల్హమ్దుల్లా కడుపు నిండుగా చాలా టేస్టీగా ఉంది. మళ్ళీ ఇక్కడ పిస్తా హౌస్ ఉప్పర్పల్లి क्या है ये एरिया का नाम? राजेंद्र नगर पिस्ता हाउस है ये. हाँ, అత్తాపూర్ పిస్తా హౌస్. మంది సపరేట్గా ఉంది. ఫ్యామిలీ సెక్షన్ చాలా బాగా ఇంటీరియర్స్ ఉన్నాయి అండ్ ఫుడ్ ఇస్ రియలీ వెరీ టేస్టీ. ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మా రేష్మాకి ఇక్కడ కునాఫా ట్రై చేస్తున్నారు. ఇది రేష్మాంటి తన ఛానల్లో ఈ డిష్ చూపించారు కునాఫా. అందుకే తిని చూస్తున్నాను ఎలా ఉందనేసి. బక్వాగా ఉంది. ఏం లేదు, సేమియాలు ఉన్నాయి దీంట్లో, ఏం లేవు దీంట్లో. ఇది చీజ్ ఏముంటుంది మరి? చీజ్ కునాఫా అంట ఇది. దీంట్లో చీజ్ లేదు చూడండి. నా ఛానల్లో పోయి ప్లీజ్ చూడండి. అక్కడ మీకు పర్ఫెక్ట్ కునాఫా దొరుకుతుంది. పర్ఫెక్ట్ బోలే. నేనైతే పక్కా ఇలా చేస్తాను. ఇలా తెచ్చి పెట్టగానే అన్ని తీసుకొని బ్యాగ్ లో వేసుకుంటాను. ఒక్కటి ఇప్పుడు తింటాను. వాళ్ళు ఇది ఇట్లా ట్రేలో తీసుకొచ్చేవాళ్ళు, ఇట్లా ఫుల్గా పెట్టి తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇట్లా ఇట్లా చిన్న చిన్న దాంట్లో చేసేసారు. కాదు, అది ఓపెన్ గా పెట్టి టిష్యూ పేపర్ లో వేసుకొని తీసుకువెళ్తున్నారని ఒక్కొక్క ప్యాకెట్ ఇస్తున్నారు. అది కూడా కౌంట్ చేసి ఇచ్చారు చూడండి. 1 2 3 4 5 6 1 2 3 8 ఇచ్చారు. అదే ఈక్వల్ అంటే కౌంట్ చేసి ఇస్తున్నారు. ఇద్దరు ఒక్కరికి ఇద్దరు 2. ఓకే, నేను అమ్మాన్ ఇంటికి వచ్చేసాము. యాక్చువల్ అమ్మాన్ హాలిడేస్ కదా, సో అందుకే నేను రమ్మని చెప్పాను. హియర్ హీ కెన్ యూస్ క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ and he can keep himself busy. So let's see how is he going to use his free time. ఎంత బిజీగా పెడతాడు చూద్దాం. సైక్లింగ్, స్విమ్మింగ్ కదా అమ్మాన్. లెట్స్ గో చూద్దాం పిల్లలు ఏం చేస్తున్నారు. ఐస్ నోస్ కంటే ముచ్చి బిడాలో कार मॉल नहीं गए सुबह, फिर कहाँ गए आप? कार मॉल बंद हो गया. अच्छा ओके. आपके भैया कहाँ हैं? प्रिंस भैया कहाँ गए? बेटी ठीक हो? दुबई और टू प्ले एरिया. क्या लिख रहे हैं आप? बताओ. हेलो किटी बताओ आप जो ड्रॉ करें. इधर है. किधर है?
कैन आई सी? आ गया। कौन ड्रॉ करे? मम्मा मेरे को लेता। ओफो, आपकी मम्मा आपको हेल्प करके कलरिंग करे। येलो किटी किसका फेवरेट है? मेरा। पुप्पू का? मेरा। पुप्पू का? मेरा। दोनों का। अच्छा, अरहान का फेवरेट कलर क्या है? रेड कलर, राइट। अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम। ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు అందరు ఎలా ఉన్నారు? అస్సలాము అలైకుం ప్రిన్స్. నువ్వు కూడా ఉన్నావు ఫ్రేమ్ లో. చాలా వేడిగా ఉంది, ఇట్స్ సో హాట్ అంటున్నాడు. నిజంగా మామూలుగా వేడి తట్టుకోలేకపోతున్నాం. वो ग्रोसरी का लिस्ट लिखी मैं. ग्रोसरी लिस्ट? हाँ. ओके ओके Turn and see. okay See, full. yeah I saw wait and ఇప్పుడు ఈ గ్రోసరీ లిస్ట్ ఏదైతే ఉందో, This is T-Rex. Okay, let's see. Tinka tika. Can you please close your eyes for a second? Why? You just close. I have something to give. Close. Message close. No open. Open. No open. No cheating. you can come and sit here. Sit. Okay. Open. No. We'll give you one paper, but you should not open your eyes. Roy. Close. Wait, please. first I'm showing it to the camera. Okay, then now I'm giving it to Yusuf. So hold here and this. Read now. Read louder. Congratulations, Yusuf Prince. You are going to Visit to your dream dream country. Read, what is the spelling? Dubai. Huh? Yeah. Baby, let's go to Dubai. Enjoy and let's make it memorable. Love you, Prince. Love you, please. So this is a gift from Ammu, Mummy and Mama. Hug her and say thank you. Can you call your mama? Congratulations, Yusuf Prince. You are going to visit your dream country, Dubai. Habibi, let's go to Dubai. Enjoy. Let's make it memorable. Yeah! Did you hug her? Did you hug her? Mama. Mummy. I'm so excited. Yay! Mama. Are you crying for this? Sure, bring that paper. Yusuf. Congratulations, Yusuf Prince. You are going to visit to your dream country, Dubai. Habibi, let's go to Dubai. Enjoy and let's make it memorable. Love you, Prince. Happy journey. Have fun. Okay? సో చూసారు కదా, యాక్చువల్లీ ఏంటంటే కొంచెం హ్యాపీనెస్ ఎక్కువ కోల్దియే ఫోటోలేనా. ఓకే, అర్హాన్ రికార్డ్ చేయాలంట, ఒక్క నిమిషం. बोल दिए. ओके फाइन. फोल्ड कर रहे हैं आप, टेयर कर रहे हैं. ओके फाइन. సో కొంచెం ఆనందం ఎక్కువ బాధగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ప్రిన్స్ ఇలా విదౌట్ మమ్మీ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్ళినా మమ్మీ తోడుగా ఉంటారు. అండ్ ఇన్ని డేస్ నేను మమ్మీని ఉన్నాను వదిలేసి, కానీ ప్రిన్స్ ఎప్పుడు ఉండలేదు, ఫస్ట్ టైం. అండ్ మామ్ ఈస్ గోయింగ్ టు మిస్ ప్రిన్స్ బ్యాడ్లీ, ఆ తర్వాత నన్ను. యాక్చువల్లీ ఏంటంటే ఈ ప్లాన్ ఎలా అయింది హాలిడే ట్రిప్ టు దుబాయ్ అంటే,
యాక్చువల్లీ సమీరా వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ మమ్మీ డాడీ అక్క చెల్లెలు వాళ్ళ పిల్లలతో పాటు ఇలా ప్లాన్ చేశారు దుబాయ్ వెళ్ళడానికి. సో ప్లాన్ చేసినప్పటి నుంచి సమీరా వాజ్ బిహైండ్ మామ్ అండ్ మీ అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ని పంపించండి, ప్లీజ్ ఫ్రెండ్స్ని పంపించండి చాలా రిక్వెస్ట్ చేస్తుంది. నేను అన్నాను అన్ని రోజులు నేను అంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ వెరీ వెల్ అండ్ ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంటాడు వాడితో. నేను లేకపోయినా కూడా హిల్ బి వెరీ నైస్ అండ్ కంఫర్టబుల్. కానీ నాకు ఇక్కడ నేను అన్ని డేస్ 8 to 10 days ఉండలేను అలా వదిలేసి. సో లాస్ట్ మినిట్ నేను అడిగాను కెన్ ఐ జాయిన్ అని. సో ఓన్లీ ఫర్ ప్రిన్స్ అండ్ సమీరా వాళ్ళ అక్క కొడుకు అయాన్ మీ అందరికి తెలిసే ఉంటుంది. అయాన్ అండ్ ప్రిన్స్ బోత్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ నాకు 2-3 వాయిస్ మెసేజ్ పెట్టాడు అయాన్, ప్లీజ్ 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 కెన్ ఐ టేక్ ప్రిన్స్ టు దుబాయ్ అని. అండ్ వాళ్ళు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అయాన్ అడుగుతూ ఉన్నాడు. సో నేను చెప్పాను ఇన్షాల్లా నెక్స్ట్ టైం అని. సో అల్హమ్దుల్లా ఇట్ హ్యాపెన్ దిస్ టైమ్ అండ్ ఇన్షాల్లా we may be traveling on June 1st and today is 29th of May. So only for Prince. బట్ ఫిజికలీ అక్కడ ఉంటాను వాళ్ళతో పాటు, బట్ మెంటలీ నా మైండ్ హార్ట్ మొత్తం మమ్మీ దగ్గర ఉంటుంది. మమ్మీ ఎందుకు వస్తలేరంటే మమ్మీకి ఆ డేస్లోని షూటింగ్ ఉంది అందుకే. సో ఐమ్ గోయింగ్ టు మిస్ హర్ వెరీ వెరీ బ్యాడ్లీ అనమాట. నేను ప్యాకింగ్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాను, అస్సలు మూడ్ లేదు, నాకు ఎలాగో ఉంది, నేను ఇలాగే ఉన్నాను. ఐ మీన్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మామ్ ఐ కాంట్ స్టే విదౌట్ హర్. I seriously can't. Only for Prince and it's Prince dream country. Yes. చెప్పండి. ఏం లేదు చెప్పడానికి, ఇప్పుడు మీరు చెప్పాలి. వాళ్ళకైతే చెప్పేసానండి. వాళ్ళకి చెప్పేసావా? నా బ్లాగ్ కూడా సమీరా చెప్పేసింది. యాక్చువల్లీ మా ఫ్రాలిక్ తబస్సుమ్ నన్ను వదిలిపెట్టేసి లేదండి, షీఈస్ గోయింగ్ విత్ ఫ్యామిలీ, అందరు కలిసి వెళ్తున్నారు. లాస్ట్ టైం కూడా వాళ్ళ సమీరా వాళ్ళ సిస్టర్తో తను వెళ్ళారు, ఆల్రెడీ ఊటీ అది వెళ్ళొచ్చారు. ఈసారి అంటే నాతో వెళ్ళాల్సింది సడన్గా లాస్ట్ మినిట్లో ప్లాన్ చేంజ్ అయింది. బికాజ్ నాకు షూటింగ్ ఉంది. సరే పోస్ట్పోన్ చేద్దామంటే ప్రిన్స్ స్కూలు ఇవన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట. సో పిల్లల స్కూల్ స్టార్ట్ అవుతుంది, దగ్గర వస్తున్నాయి డేట్స్, మళ్ళీ బుక్స్ ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి టైం మ్యాచ్ అవ్వట్లేదు. సరే ఆ షెడ్యూల్ గ్యాప్లో వెళ్దామంటే ఆ డేస్ సరిపోవట్లేదు అనమాట. సో అందుకని వద్దు నువ్వు వెళ్ళేసిరా, మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు మనం వెళ్దాము మళ్ళీ ప్లాన్ చేసి అనుకొని వాళ్ళని వెళ్ళమన్నాను. సో ఫ్రాలిక్ తబస్సుమ్ చాలా ఫీల్ అయిపోతుంది, నన్ను ఎమోషన్ అయిపోతుంది, ఊరికే మమ్మీని వదిలిపెట్టి వెళ్ళాలా అనేసి. వెళ్ళాలి, వెళ్తేనే కదా బయటికి అలా వెళ్తూ ఉంటే తిరుగుతూ ఉంటేనే మంచి చెడు తెలుస్తుంది, అన్నీ చూసుకోవచ్చు. సో షీఈస్ ఫీలింగ్ లిటిల్ ఎమోషన్ అబౌట్ ఇట్. సో అట్లా కాదు వెళ్ళేసి రామని చెప్తున్నా అనమాట. నేను రావట్లేదని ఫీల్ అవుతుంది. నేను పోవట్లేదని ఫీల్ అవుతున్నాను, నన్ను తీసుకెళ్ళు, నేను వస్తా. వారిని వెళ్ళే అవకాశం ఎప్పుడు, ఇది బాగా గుర్తు పెట్టుకోండి. నేను చెప్తున్నాను అంటే నేను చెప్పేదానికి వయసు చాలా తక్కువ కానీ అనుభవం ఎక్కువ. 15-16 సంవత్సరాల పై నుంచి నేను పనిచేస్తున్నాను. నేను పనిచేసిన వాళ్ళందరూ వయసులో పెద్దవాళ్ళు. ఇప్పుడు నేను ఎదిగిపోయాను కదా ఇంత, వాళ్ళందరూ ముసలోళ్ళు అయిపోయారు. అర్థమైందా? సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక రెమెడీ జీవితానికి ఎప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, తిరగడానికి అవకాశం దొరికితే అన్నీ సద్వినియోగంగా సెట్ అయితే వెళ్ళండి, తిరగండి, బయటికి వెళ్ళండి. ఇంటి నుంచి బయటికి వెళ్ళి అలా వాక్ చేయండి, అది కూడా తిరుగుడే. అలాంటి తిరుగుడు దొరికినా, ఇలా మరీ బయటికి వెళ్ళే తిరుగుడు దొరికినా తిరగండి, అవకాశం దొరికినల్లా బయటికి వెళ్ళండి, చూడండి, ప్రపంచాన్ని తెలుసుకోండి, నేర్చుకోండి. దట్స్ ద బెస్ట్ స్కూల్ యూ విల్ ఎవర్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. దీంట్లో దొరికే మీకు జ్ఞానం ఎక్కడ దొరకదు. కాబట్టి తిరగండి, అప్సెట్ అవ్వకండి. మీరు ఒక్కరే వెళ్తున్నారా, ఇద్దరు వెళ్తున్నారా, అందరు వెళ్తున్నారా, ఎవరు రావట్లేదా, అవసరం లేదు. మీరు ఒక్కరు వెళ్ళినా కూడా వెళ్ళండి. హై-ఫై బ్రో. అది విషయం. మా ఫ్రాలిక్ తబస్సుమ్ ఆల్రెడీ కన్నీరుల్లో నీళ్ళు అలా కారుతున్నాయి. ప్లీజ్ స్టాప్ ఇట్ తబస్సుమ్, ऐसा नहीं करते, ऐसा करी जैसा मेरे से నాకు చాలా దూరం వెళ్ళిపోతుందని ఫీలింగ్ నాది. అట్లా కాదు, యూ షుడ్ నాట్ బీ లైక్ దట్. యూ షుడ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ వాడు చెప్పినట్టు.
అంటే వాడి ఉద్దేశం ఏంటంటే చాలా మంది కొంచెం బయటికి వెళ్ళాలంటే బద్దగిస్తారు, ఎందుకులే ఏంట్లే. యా చూడండి వాడు వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. సో వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. వీ షుడ్ సీ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ థింగ్. అంటే ఒక రకంగా మనం ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయితే ఎక్కడికి వెళ్ళలేము, మళ్ళీ టైం కుదరదు. మొన్న వెళ్ళిందంతా ఉమ్రా అండ్ ఆల్ వాజ్ వెరీ వాట్ యు సే స్పిరిచువల్ జర్నీ. సో ఒక చిన్న బ్రేక్. అండ్ వాడు ప్రిన్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ఆ పర్టికులర్ ప్లేస్ వెళ్ళాలని. సో ప్రిన్స్ కోసం అందుకే ఫ్రాలిక్ తబస్సుమ్ రెడీ అయింది వెళ్ళడానికి. అదర్వైజ్ షీ వాజ్ నాట్ రెడీ టు గో. మేము ఫోర్స్ చేసాం వాడిని ఒక్కటి పంపిస్తే. వాళ్ళందరూ పిల్లలు వాళ్ళ తల్లితో వెళ్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని పంపించేస్తే తల్లి లేదంటే వాడు మళ్ళీ బాధపడతాడు. లేదు నువ్వు కూడా వెళ్ళని పంపిస్తున్నాం అనమాట. సో ఫ్రాలిక్ తబస్సుమ్ కూడా వెళ్తుంది మొత్తానికి. వైస్ పుప్పు క్రైమ్ టెల్లర్ ఏడవద్దు పుప్పు. No crying, tell no crying. Assalamualaikum. Waalaikumsalam. Most stressful person ప్రస్తుతానికి మా సభ్యుల. అది ఇది ఇది అది అన్నీ ఒక 10 పనులు ఒకటిసారి అవుతున్నాయి. సమీర గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కొంచెం ఎమోషనల్. అస్సలాముఅలైకుం. ఇట్స్ నెక్స్ట్ డే అండ్ ఇప్పుడే బయటికి వచ్చాను. ప్రిన్స్కి కొన్ని తీసుకోవాలి, సమ్మర్ వేర్ డ్రెస్సెస్ అనమాట. సో అందుకే నేను బిట్ మాల్కి వెళ్తున్నాను విత్ అర్బాస్. సో ఎస్ అది తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత లెట్స్ స్టార్ట్ ప్యాకింగ్. किधर जा रहे हैं? दुबई. अकेले जा रहे हैं? मम्मा को छोड़ के जा रहे हैं? नहीं. चाचू को? नहीं. चाचू को छोड़ के जा रहे? हैप्पी है? नहीं. दुबई में किधर किधर जा रहे? फरारी वर्ल्ड को. देखो सलाम करो मी सबको. इधर 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 फोन में दिख रहे यहाँ पे, यहाँ पे फोन में इधर अम्मी देख रहे. सब जने सलाम कर रहे आपको. वालेकुम अस्सलाम. అందరు అడుగుతున్నారు మీరు ఎలా ఉన్నారు అని. అచ్చా ఉన్నారు. చాలా మంది నాకు లాస్ట్ టైం కామెంట్ చేశారు నానమ్మ చాలా వీక్ గా కనిపిస్తున్నారని. బట్ నో అల్హమ్దుల్లా షీ ఇస్ డూయింగ్ సూపర్ ఫైన్. माशाल्लाह माशाल्लाह. इधर इधर अम्मी इधर देखो, इधर इधर अम्मी इधर इधर दिख रहे मियां. हाँ सब जने आपको सलाम बोल रहे, दुआ दे रहे आपको. हैदराबाद के पर्ल्स पहन ली अम्मी कान में. అర్హాన్ ఏం చేస్తున్నావు అర్హాన్? రెడీ లెట్స్ గో. ప్యాక్ అయిపోయినాయా పుప్పు సూట్ కేస్? హలో కిట్టీయా? चलो. ఎవర్ ఫేవరెట్? హలో కిట్టి ఎవర్ ఫేవరెట్? क्या कर रहे बेबी? What are you doing? You're sitting. Whose suitcase is that? Mama. Mama is yet to pack. Mama. That's Mama's suitcase. Are you sure? Okay. एयरपोर्ट को सामान कार में रख लेके जाते, कार में पैक करते. चलो मम्मा जा रहे पैक करने. ये सूट पुप्पू का सूटकेस बंद करेंगे. ओके ओके गुडू 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 गुडू. సో అల్హమ్దుల్లా బ్యాగ్స్ ప్యాక్ అయిపోయినాయి. చూసారు కదా అర్హాన్ ఎలా చేస్తున్నాడు, క్యూట్ క్యూట్ నఖరాలు చేస్తున్నాడు క్యూట్గా. సో యా ఆల్ సెట్ అండ్ రెడీ టు ఫ్లై ఇన్షాల్లా. నైట్ 1:30 ఇంట్లో నుంచి బయలుదేరుతాము. అండ్ ఐ హోప్ మా ట్రావెల్ చాలా హ్యాపీగా జాలీగా మెమరబుల్గా ఉండాలి ఇన్షాల్లా. ఐ మీన్ అండ్ ఎస్ మామ్ ఐమ్ గోయింగ్ టు మిస్ యూ బ్యాడ్లీ. మీరు కూడా నన్ను మిస్ అవ్వండి. అండ్ యా దట్స్ ఇట్ ఈ బ్లాగ్కి. అండ్ మీ అందరితో ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ డూ రిమెంబర్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఇన్ గాజా, రఫా, పాలెస్తీన్లో ఏమైతే అవుతుంది. దట్స్ రియలీ వెరీ 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 బ్యాడ్. ఐ డోంట్ నో అల్లా తాలా
ఎస్పెషల్లీ ఈ దువా ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారని, ఎందుకంటే we all have been praying for them so badly. We can't do anything except making a dua for them. So inshallah, I hope everything, inshallah, Allah should accept our prayers, and Palestine, Rafah, Gaza lo ఏదైతే అవుతుందో తొందరగా ఆగిపోవాలి. Everything should be fine and normal akkada. ఇంకా we can't see the videos, pictures అస్సలు చూడలేము. It's so much heartbreaking అండి, seriously. बस अल्लाह बस हम सबकी दुआ कबूल करे, आमीन. एंड या दैट्स इट फॉर दिस व्लॉग. ఓకే, సో నా ట్రావెల్ వ్లాగ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. నెక్స్ట్ వ్లాగ్ వీఆర్ గోయింగ్ టు వాచ్ దట్. అండ్ ఎంత వీలైతే నేను అంత వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కానీ వ్లాగ్ లైవ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్, అండ్ యాజ్ ఆల్వేస్ యూ డూ అండర్స్టాండ్, అండ్ మీరు అందరూ సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ యా, that's it for this vlog. I hope మీ అందరికీ vlog నచ్చింది. And so yeah, that's it for today's vlog. I hope మీ అందరికీ vlog నచ్చింది. If you like it, please give it a like, and don't forget to subscribe to my channel to know more about me, to know more about my channel. Meet you on the next vlog. Till then, take care. Allah Hafiz. Bye.